అందరికీ నమస్కారం. మారుతి వనర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గల్ఫ్ దేశం ఖత్తర్లో ఒక మంచి వీడియో, సూపర్ షాపింగ్ మాల్ చూస్తూ ఉండర్రి, స్కిప్ చేయకుర్రి. కొత్త విషయాలంతా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాడు. హాయ్ ఇది మాల్ ఆఫ్ ఖత్తర్ ఎంట్రన్స్. మొత్తం వాటర్ ఫౌంటైన్స్ దగ్గర లాడిపోతున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, మస్తు ఉంటుంది మాల్ ఆఫ్ ఖత్తర్ అంటే. వెళ్ళిపోదాం, చూస్తూ ఉండర్రి, స్కిప్ చేయకుర్రి, మస్తు ఉంటుంది. ఇక ఖత్తరీ వాళ్ళకైతే ఈ మాల్ ఆఫ్ ఖత్తర్ అంటే చాలా ఫేమస్ అన్నట్టు. ఇక ఈ పెద్ద షాపింగ్ మాల్ అంటే దీంట్లో అన్నీ ఉంటాయి. చివరికి హోటళ్ళు, థియేటర్లు కూడా ఉన్నాయి. ఇందులో థియేటర్లు బయట చూస్తే తక్కువ ధర ఉంటుంది, ఇందులో వస్తే దాదాపు డబుల్ కన్నా ఎక్కువ ఉంటుంది. బయట వస్తే 23 రూపాయలు, ఆన్లైన్లో కొంటే 23 రూపాయలు, డైరెక్ట్ కొంటే 20 రూపాయలు, 20 రియాళ్ళు. అయితే దీంట్లో కొంటే ఓ 50-60 అన్నారు. ఖత్తర్ రియాలు 50-60 ఎంతో ఉన్నట. ఇది నాకు పక్కా గుర్తులేదు, ఎందుకంటే రాము కదా, చూడలేము. ఈ మధ్య చూసినాం. వాటర్ ఫౌంటైన్స్ అయితే ఎంట్రన్స్ దగ్గర చాలా సూపర్ ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే, ఖాళీ ఇది ఎంట్రన్స్ వీడియో. బయట మాత్రం షూట్ చేసిన. వాటర్ ఫౌంటైన్స్ అయితే మొత్తం సూపర్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి అవి వాటర్ ఫౌంటైన్స్. ఇంకా లోపల కూడా ఉంటాయి, అది ఇంకా వెళ్తుంటే చూస్తుంది. అయితే వీడియో పెద్ద ఉంది అని రోజు వీడియో పెడతా. అంటే ఒకే వీడియో అంటే మొత్తం చూడలేరు, గంట వీడియో ఉంటుంది. అందుకే రోజు కొద్దిగా ఒక 5-10 నిమిషాలు చూడుర్రి. కొద్దిగా ఒక్కొక్క సెక్షన్ ఒక వీడియో వేసిన. అలా చూసిన వీడియో వాటర్ ఫౌంటైన్ ఎంత బాగున్నది, ఇట్లా అనిపించింది. సూపర్ అనిపి ఉన్నాయి వాటర్ ఫౌంటైన్స్ అక్కడ. ఇంకా వాటర్ ఫౌంటైన్ అయితే ఎట్లా ఉన్నది, మొత్తం డిజైన్లలో వాటర్ తగ్గుతూ పెరుగుతూ కొన్ని లెవెల్లో వస్తున్నాయి వాటర్. అయితే నేను కూడా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అప్పట్లో గణపతి పెట్టినప్పుడు నేను అక్కడ వాటర్ ఫౌంటైన్ చేసి పెడుతుంటే అవి 2 సార్లు పెట్టిన. దాని తర్వాత ఆడి పనులు అయిపోయినాయి. వాటర్ ఫౌంటైన్లు తయారు చేసాను నేను కూడా, చేసి అక్కడ గణపతి కాడ పెడుతుంటాం డెకరేషన్ వల్ల. ఇక గణపతి వచ్చిందంటే ఇంకా డెకరేషన్ ఫస్ట్ మన పని, అట్లా ఉంటుండే. ఇక గణపతి అంటే పండగ అంటే ఇక దేశం వచ్చి నుంచి ఇంకా ఏం లేదు ఇక. కాకపోతే మా దగ్గర గల్ఫ్లో ఒక గణపతి పెడతాము, అట్లా జరిగిపోతుంది. ఇక డెకరేషన్ చేయాలంటే ఇంటికైనా మస్తు చేస్తుంటే అదే పనులు ఉంటుంటాయి. రోజు భజనలు, గణపతులు అదే ఉంటుండే. ఇంకా ఇదే చూడు, వాటర్ ఫౌంటైన్ మస్తు తిరుగుతూనే ఉన్నాయి వాటర్, మస్తు మంచి అనిపించింది. మొత్తం షూట్ చేసిన. ఇంకా పెద్ద ఉంది వీడియో అని రోజు కొద్దిగా పెడతా, చూస్తుండ్రి. కొత్త విషయాలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా అనిపించింది, నేను చేస్తున్న వీడియో ఇలా ఉంటున్నాయి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, కొద్దిగా వాయిస్ ఉన్నది కరెక్ట్ అన్న, కొన్ని అర్థం కావు మాటలు, ఎట్లా అనిపిస్తుందో చెప్పుండ్రి, సరేనా. ఏదో ఇట్లా మంచి అనిపించింది వీడియో తీస్తున్నా. అయితే ఇది బయట మాత్రమే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. రోజు ఒక అయితే ఈ పెద్ద మాల్ ఆఫ్ ఖత్తర్కి ఎంట్రన్సే ఒక 4-6 ఉంటాయి. కరెక్ట్ అబ్జర్వ్ చేయలే, నాకైతే 4 ఎంట్రన్స్లు ఉంటాయి 4 దిక్కుల నుంచి. అందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ దారి ఎటు పోతుందో అది కూడా అర్థం కాదు. అది కూడా సెంటర్ పాయింట్ మీకు చూపిస్తా వీడియోలో, మస్తు ఉంటుంది. రోజొక పాయింట్, రోజొక దారం అలా వస్తూ ఉంటాయి. చూడుర్రి, స్కిప్ చేయకండి. వాటర్ ఫౌంటైన్లు అయితే మొత్తం ఉన్నాయి. కాకపోతే నేను పొద్దున 10 గంటల లోపల వచ్చిన, 9:30-10 అయింది, కరెక్ట్ టైం గుర్తులేదు. కానీ 10 గంటలకు వస్తే ఇట్లా ఖాళీగా ఉన్నది. అంటే శుక్రవారం రోజు నేను షూట్ చేసిన ఇది, మెట్రోకి వెళ్దామని. అయితే నేను రూమ్ నుంచి ఇక్కడికి కార్లో వచ్చిన. ఇక్కడ బండి పార్క్ చేసేసి ఇంకా మెట్రోలో బయటకు వెళ్ళిపోతా అని బయటకు వెళ్ళి మళ్ళీ షూట్ చేసిన వీడియోలు అవి కూడా వస్తాయి దీని తర్వాత కంటిన్యూ రోజు ఒకటి. ఇంకా చూడుర్రి, షాపింగ్ మాల్ అయితే మస్తు ఉంటుంది, స్కిప్ చేయకండి. ఇంకా దీని తర్వాత రోజు ఒక వీడియో చూడుర్రి. ఇక బయట బంతి పువ్వులు మస్తు ఉన్నాయి కదా, నాకైతే మంచి అనిపించింది. ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా పెట్టినాయి ఇవి బంతి పూలతో, మస్తున్నాయి గార్డెన్. ఇంకా ముందర వస్తాయి తెల్ల పూలు, అవి ఏం పూలు అర్థం కాలే, అవైతే సూపర్ ఉన్నాయి. చూడుర్రి, మస్తు ఉంటుంది. అయితే ఇక్కడ నేను పొద్దున్న రావడం వల్ల పబ్లిక్ ఎక్కువ లేరు, మంచిగా అయింది. అది ఎక్కువ లేరు, మొత్తం షూట్ చేసుకోవడానికి మంచిగా టైం దొరికింది. మొత్తం తిరుగుతూనే షూట్ చేస్తూనే ఉండిపోయినా. దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళి షూట్ చేసిన, అవి కూడా వస్తాయి వీడియోలు. స్కిప్ చేయకుర్రి, చూస్తూ ఉండుర్రి ఎట్లా ఉంటున్నాయి చేసే వీడియోలు, అవి కూడా చెప్పేసేయర్రి. వీడియోకి లైక్ చేయట్లేదు అబ్బా, ఎందుకంటే అందరు చూస్తారు కానీ వ్యూసే రావట్లేదు. అంటే అందులో లైక్ అయితే అసలు ఇవ్వట్లేదు.
ఒక్కసారి వీడియోకి లైక్ చేస్తే మాకు వచ్చేది పోయేదేం లేదు కదా, ఒక నష్టం. చూడర్రి, ఒక లైక్ కొట్టేసేయర్రి. నేనైతే తప్పకుండా వీడియో ఓపెన్ చేయగానే స్టార్ట్ చేయగానే లైక్ అయితే కొడతా తప్పకుండా. నేను చూసిన వీడియో మిస్ అవ్వదు లైక్ మరి చేయడం మాత్రం. ఈ లైక్ వెళ్ళినా వీడియో చూసినా లైక్ చేయడం మిస్ చెయ్య, అట్లా ఉంటుంది. ఇక చూసిన ఓపెన్ చేసిన అంటే మోనే అయిందంటే వాళ్ళు అయితే తప్పకుండా ఆడుతూ చూస్తా. వాళ్ళు ఎట్లా ఉంటారో ఏందో ఏమనుకుంటారో తెలియదు, కానీ నా అయితే పద్ధతి అదే. ఇట్లా అనిపిస్తుంది, మస్తున్నాయి ఆ వీడియో. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయర్రి. ఎందుకంటే నా వీడియో నాకు మంచిగా ఉంటుంది, కానీ మీకేమనిపించింది అది కూడా చెప్పుర్రి. చూస్తున్నారు ఓపికగా చూడర్రి. వాటర్ ఫౌంటైన్ అయితే వెరైటీగా మంచి అనిపించింది నాకైతే. ఇది ఒకటి ఉన్న సెంటర్లో మస్తున్నాయి వాటర్ ఫౌంటైన్లు. ఇంకా ఇక్కడ పెద్ద హోటల్ ఉంటుంది. ఇంత స్టార్టింగ్లో బాక్స్ పెట్టి చూపించిన ఇన్ని ఉన్నాయి హోటల్ ముందరనే, కాకపోతే ద్వారం అటు లోపలికి వెళ్ళాము కదా, ఇంకా వెళ్ళలే. ఈ వాటర్ ఫౌంటైన్లో కానీ ఉండిపోయినా. ఇవి తెల్ల తెల్ల పూలు మస్తున్నాయి. ఇవి ఏం పూలు అంటారో మనకైతే తెలియదు, కానీ ఈ పూల గురించి తెల్లగా గార్డెన్ పూలు పెట్టయితే మస్తు అనిపించింది నాకైతే. మొత్తం అవే పూలు చెట్లు, మళ్ళీ పెద్ద విరవకుండా చిన్న చెట్లకే అన్ని పూలు వచ్చినాయి. ఇవి మంచిగా ఉన్నది. ఇంకా అటు వాటర్ ఫౌంటైన్లు, ఇటు పూల చెట్లు, ఎక్కడ చూసినా గార్డెనే. ఖాళీ ప్లేస్ ఉంది అంటే గార్డెన్సే, అట్లా ఉంటుంది అబ్బా. ఎక్కడ ఇంకా ఖజూర్ చెట్లు ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర ఉన్నాయి అవి. కాకపోతే ఇదంతా పార్కింగ్ ఏరియాకి వెళ్ళి మనం ఎంట్రన్స్ అవుతున్నాం. ఇంకా పక్కకున్నాయి ఖజూర్ చెట్లతో మస్తు పెద్ద ఉన్నది. ఇంకా అటు వెళ్ళలే. ఇంకా దాని దగ్గరనే ఇదంత లోపల పోతే అక్కడ మీకు ఇది హోటల్ ముందరనే. ఇంకా హోటల్ కనిపించట్లేదు మీకు కరెక్ట్గా. ఇది హోటల్ మస్తున్నది, రయాన్ హోటల్. ఎట్లా ఉన్న వీడియో చెప్పుర్రి. ఇంకా మన ఛానల్ మాత్రం తప్పకుండా కొత్త విషయం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే రోజుకు వీడియో వస్తుంది, చూడుర్రి. ఇంకా ఇంత ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ వెరీ మచ్.